ఈ దీర్ఘకాలికం లేకుండా సర్వనాశనం చేసేద్దామని. అంటే ట్రంప్ చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ప్రస్తుత యుద్ధంలో అనేది కూడా మనకు అవగతం అవుతుంది. రైట్ సార్, ఇరాన్ లో పీకేక్స్ పర్వతాలపై ఇటు ట్రంప్ ఎక్కువగా టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దీని వెనుక రీజన్ ఓన్లీ అణ్వాస్త్ర సీక్రెట్స్ కొరకే అనుకోవాలా? ఇప్పుడు ఇరాన్ స్టెప్ ఎలా ఉండబోతుంది సార్? ఎస్ అండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వార్ ఇరాన్ మీద చేస్తున్న ప్రస్తుత యుద్ధం ఏంటంటే ఒక పర్వతాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఈ పర్వతం పేరేంటంటే ఇప్పుడు ఎంటైర్ 16 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ఇరాన్ అనేది 2 పర్వతాలు ఉంటాయి. ఉత్తరానమో ఎల్బర్జ్ మౌంటైన్ సిస్టమ్, కాస్పియన్ తీరానికి 400-500 కిలోమీటర్ల పొడవుతోటి ఉంటుంది. ఇక సౌత్ ఇరాన్ దక్షిణ తీరం మాక్రాన్ కోస్ట్తో దక్షిణ తీరం ఇరాన్ అంతా ఉంటుంది. ఆల్మోస్ట్ 2200 కిలోమీటర్ల పొడవుతో చాలా హిమాలయాలు, భారతదేశంలో హిమాలయాలు ఎక్స్టెన్షన్గా ఉంటుంది. హిమాలయాలు, హిందూ కుషు, కిర్దారు, మక్రాను, తర్వాత అది మొదలవుతుంది. అంటే హిమాలయ పర్వతాల యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. దీని పేరే జాగ్రోస్ మౌంటైన్స్. ఈ జాగ్రోస్ మౌంటైన్స్ అనమాట. ఈ జాగ్రోస్ మౌంటైన్స్ లో పర్వతాల్లో ఒక భాగమే పీకేక్స్ పర్వతాలు అనమాట. ఒక చిన్న పర్వతాలు. దీనికి దగ్గరలో నాతాంజ్ అనే న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది ఇరాన్లో. ఈ న్యూక్లియర్ రియాక్టర్ కేవలం సమీపంలోనే ఈ పీకేక్స్ అనే పర్వతాలు ఉన్నాయి అనమాట. పీకేక్స్ అనే పర్వతాలు ఉంటాయి. ఈ పీకేక్స్ పర్వతాలను ఇప్పుడు యుఎస్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ పీకేక్ మౌంటైన్స్ కిందే ఆల్మోస్ట్ 500 మీటర్ల లోతులో ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఆల్మోస్ట్ 450 కిలోల శుద్ధి చేసిన యురేనియం దాసింది అక్కడే అనేది మనకు అవగతం అవుతుంది. అది చాలా చాలా డేంజరస్ మౌంటైన్స్, పీకేక్స్ అనే మౌంటైన్స్. ఇప్పుడు ట్రంప్ తన యొక్క మెరైన్స్ కి, యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ కి, సెంట్రల్ కామ్ కి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు అమెరికా నుంచో లేకపోతే బ్రిటన్ లో ఉన్నా లేకపోతే డిగో గార్షియాలో ఉన్న ఈ B2 స్పిరిట్ అనే బాంబరు, దాంట్లోనే మాబ్, ఇది మాబ్ అంటే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, మాబ్ అనే బాంబుని ప్రయోగిస్తారన్నమాట. అది 13 టన్నుల బరువు ఉంటుంది. GBU-57 లేదా GBU-43 9.8 టన్నుల బరువున్న ఈ బాంబులతో ఈ B2 స్పిరిట్ మళ్ళా బాంబు ఈ పీకేక్స్ మీద అటాక్ చేయబోతుంది. ఇది చాలా చాలా డేంజరస్ పర్వతాలు అనమాట. 500 మీటర్ల లోతున గ్రెనేట్ బ్లాకుల కింద ఈ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. నాకు తెలిసినంత వరకే కేవలం ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం కాదు, ఎంటైర్ సెంట్రిఫ్యూజెస్ అనమాట శుద్ధి చేస్తుంది. యురేనియం U-235ని, ప్లూటోనియంను ప్రొడ్యూస్ చేస్తారు. ఎంటైర్ అక్కడ దాచినట్టు తెలుస్తుంది. ఈ పీకేక్స్ అనేది ఇప్పుడు అది బహిర్గతం అయింది, ఆల్మోస్ట్ బహిర్గతమైంది. ఎందుకంటే యుఎస్ మిలిటరీ శాటిలైట్ ఎంత పవర్ఫుల్ ఉంటాయంటే కేవలం ఇటుకు తవ్వున అక్కడ తెలిసిపోతుంది అనమాట. ఆ క్రింద ప్రాంతంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది. ఆ ప్రాంతంలో చెట్లు ఉండవు. అంటే పర్వతాల మీద అక్కడక్కడ చెట్లు ఉండేది, ఆ ప్రాంతంలో చెట్లు ఉండవు, కింద తవ్వి ఇదే కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు అది లీక్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పీకేక్స్ పర్వతాలని ట్రంప్ మరి అటాక్ చేస్తాడు. దీనికి ఈ GBU-57 మాబ్, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ని 13 టన్నుల బరువు, 10 టన్నుల బరువు ఉన్న బాంబులతో ఈ B2 స్పిరిట్ ని పంపిస్తాడు. ఈ B2 స్పిరిట్ అనే బాంబర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎంత అంటే ఆల్మోస్ట్ భూ అంతా తిరుగుతుంది. 20,000 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్తుంది అనమాట. ఇది 15 కిలోమీటర్ల ఎత్తులో ఆల్మోస్ట్ ట్రోపోస్ట్రాటోస్ఫియర్ కూడా దాటేస్తుంది. ఈ బాంబరే వస్తే అసలు ఇరాన్ దాన్ని అడ్డుకోవడం అసంభవం అనమాట. అంత పవర్ఫుల్ బాంబర్ అది స్టెల్త్ బాంబర్ కూడా. అది అంత స్పీడ్ తోటి వచ్చి అటాక్ చేస్తుంది. అది కంపల్సరీ బాంబులు వేయగలిగేది. మరి పీకేక్స్ మౌంటైన్ పర్వతాలు పగిలిపోతాయంటే అదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది 500 మీటర్ల లోతు గ్రెనేట్ బ్లాకుల కింద దాన్ని దాయబడింది. ఈ యొక్క మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ B2 స్పిరిట్ బాంబర్ ద్వారా వచ్చాయి కేవలం 100 మీటర్ల వరకే వెళతాయి. అంటే ఇంకా 400 మీటర్లు పెనిట్రేట్ అవ్వాలి. అంటే ఏంటి, ట్రంప్ ఈ పీకేక్స్ పర్వతాల్లో ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం, ఈ శుద్ధి చేసిన యురేనియం ఉందని తెలిసిన ఆ పర్వతాలను ఏమీ చేయలేడు అనమాట. అంత విస్తృతంగా ఇరాన్ మంత్రివర్గాలు, ఇరాన్ IRGCలు దాన్ని కన్స్ట్రక్ట్ చేసినాయి అని తెలుస్తుంది. ఆ పర్వతాల లోపలికి బాంబు పెనిట్రేట్ అవ్వదు, చొచ్చుకుని వెళ్ళి ఏమీ చేయలేదు. కాబట్టి ఇరాన్ అణు కార్యక్రమం అలాగే ఉంటుంది. మరి ఏం చేయాలంటే అమెరికా దగ్గర ఉన్నది ఒక విషయం ఏంటంటే యుఎస్ ఫోర్సెస్ అక్కడ ల్యాండ్ అవ్వాలి. యుఎస్ ఫోర్సెస్ ఇక్కడ బందాసు, కర్గ్ ఐలాండ్ ఈ ప్రాంతాలను దాటి ఒకవేళ ఎయిర్ లిఫ్ట్ ద్వారా అయినా అక్కడ రంగంలోకి దిగితే వాళ్ళు IRGC కమాండోలు రెడీగా ఉన్నారు. వాళ్ళని
దారుణంగా చంపేయడానికి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో యుఎస్ మెరైన్ ఫోర్సెస్కి మనం తెలుసు. ఈవెన్ ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళకు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో తెలుసు. అమెరికన్ ఫోర్సెస్కి వియత్నాంలో ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు ఇరాన్లోకి అమెరికా సైన్యం ఎంటర్ అవుతే మాత్రం వాళ్ళు తిరిగి రారు. కాబట్టి యుఎస్ ఈ పీకేక్స్ మౌంటైన్ పర్వతాల్లో ఇరాన్ అణు కార్యక్రమం జరుగుతుందని తెలిసిన ట్రంప్ B-2 బాంబర్స్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కూడా ఏమి చేయలేవు, బంకర్ బర్స్ట్ బాంబర్స్ కూడా ఏమి చేయలేవు. ఇరాన్ ఫోర్స్, అమెరికా ఫోర్సెస్, స్పెషల్ ఫోర్స్ అక్కడికి వెళ్ళినా వాళ్ళని అడ్డగించి అక్కడ సావకుండా బయటికి రాలేరు. కాబట్టి ఇరాన్ అణు కార్యక్రమాన్ని ట్రంప్ ఏమీ చేయలేని ఒక విపత్కర పరిస్థితిలో పడిపోయాడు. అందుకే ట్రంప్ ఏమీ చేయలేడని తెలిసి యుద్ధ నిపుణులను హెచ్చరించడం వల్ల ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఈ ఇరాన్తో డిస్కషన్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇరాన్ ఒప్పుకోవడంలా. ఇరాన్ ఎందుకు ఒప్పుకోవడం లేదంటే ఈ మా అణు కార్యక్రమాన్ని ట్రంప్ ఏమీ చేయలేడు. కాబట్టి మేము ఇంత కష్టపడిన అణుబాంబులు మేము తయారు చేసి తీరతామన్నట్టే ఈ యొక్క ఇరాన్ ఉంది. మీరు అణుబాంబుకి వెళ్తే మాత్రం మేము అటాక్ చేస్తూనే ఉంటామని ఇటు ఇజ్రాయెల్ అమెరికాలు చెప్పడం. అంటే మొత్తం ఈ యుద్ధం 2.0 వార్ అంతా కూడా ఈ పీకేక్స్ మౌంటైన్స్ చుట్టూరు తిరుగుతున్నాయి. కానీ మరి ఈ జాగ్రోస్ మౌంటైన్స్ లో, నాటాంజ్కి దగ్గరలో ఈ యొక్క జాగ్రోస్ మౌంటైన్ అండర్ గ్రౌండ్ లో ఉన్న మిసైల్ సిటీస్ ని ఏమీ చేయలేనప్పుడు ఇక అమెరికా ఓటమి అనేది పక్కా. కేవలం శాంతి చర్చల ద్వారా మాత్రమే ఇరాన్ ఒప్పించాలి. అంతే తప్పితే ట్రంప్ ముందు ఏమీ లేదని తెలుస్తుంది. మరి దీన్ని ఒకవేళ అమెరికా కానీ ఈ పీకేక్స్ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ వేస్తే దాన్ని ఏమీ చేయలేదు. కానీ ఇరాన్ మాత్రం ఒకటే చెప్తుంది ప్రస్తుతం తెలిసినంత వరకు ఏంటంటే, ఇరాన్ ఒకవేళ మీరు ఆ బాంబింగ్స్ B-2 స్పిరిట్ ద్వారా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ని ప్రయోగిస్తే మేము ఇజ్రాయెల్ మీద అణ్వస్త్రం వేస్తాం. మరి ఇరాన్ దగ్గర అణ్వస్త్రం లేదు. మరి ఇజ్రాయెల్ దగ్గర ఎలా వేస్తుందంటే, ఇజ్రాయెల్ ఏంటంటే అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి ఉంది. అది నగేవ్ డెజర్ట్లో ఉంటుందన్నమాట. దాని పేరు డిమోనా. ఈ న్యూక్లియర్ రియాక్టర్ని ఇరాన్ తన చేతిలో ఉన్న అమ్ముల పొదిలో ఉన్న ఈ ఖైబర్ షేకెన్ కానీ, లేదా ఖుర్రం షాహర్ కానీ, లేదా ఫత్తా 2 లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ ద్వారా దాన్ని అటాక్ చేస్తుంది. అమెరికా దగ్గర ఉన్న ప్యాట్రాయిట్, థాడ్, లేకపోతే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోము, డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కూడా ఏ మాత్రం కూడా మిసైల్స్ని ఆపలేవు. కాబట్టి ఇరాన్ అనుకుంటే ఈ ఫత్తా 2 హైపర్సోనిక్ మిసైల్తో ఈ ఇజ్రాయెల్లోని డిమోనా అనే న్యూక్లియర్ రియాక్టర్ని బద్దలు కొట్టగలిగింది. అక్కడ ఇజ్రాయెల్ ఏంటంటే చిన్న దేశం. కాబట్టి ఆ నగేవ్ డిజర్ట్లో పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఏముండవు, అక్కడే దాన్ని దాసింది. అక్కడే జెరిచో 3, జెరిచో 2 లాంటి ఇది తన యొక్క ICBM మిసైల్స్ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి దాన్ని పేల్చగలిగితే అక్కడ అణ్వస్త్రాలు, న్యూక్లియర్ రియాక్టర్, ఈ విద్యుత్ ప్లాంట్ పేలిపోతే ఇజ్రాయెల్ అనేది సర్వనాశనం అయిపోతుంది. అంటే ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేసినట్టే ఆ న్యూక్లియర్ రియాక్టర్ పేల్చితే. మనం తెలుసు చెర్నోబిల్ అనేది తెలిస్తే, ఇప్పుడు 1986లో ఉక్రెయిన్లో పేలిపోయిన చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్, లేదా ఫుకుషిమా, జపాన్లో ఎర్త్క్వేక్ సునామీ వచ్చి ఒక ఫుకుషిమా అనే న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోయినప్పుడు ఎంతటి విధ్వంసం జరిగిందో మనకు తెలుసు. అది కేవలం మోడరేటరు, న్యూక్లియర్ కేవలం లీక్ అయినాయి. కానీ ఇది ఒక మిసైల్ ఫత్తా హైపర్సోనిక్ వెళ్ళి ఇంటెన్షనల్గా డిమోనా లాంటి న్యూక్లియర్ రియాక్టర్ని పేలిస్తే ఇక ఇరాన్ అస్తిత్వం మిగలదు. అది ఇరాన్ చెప్తుంది, మేము దీన్ని అటాక్ చేస్తాం, నువ్వు ఇది అటాక్ చేస్తే అంటూ. అంటే అమెరికా మరి అధ్యక్షుడు ఏం చేస్తాడు? ఈ పీకేక్స్ పర్వతాల్లోకి సైన్యం దించడం తప్పితే వేరే మార్గం లేదు. సైన్యం దింపినే ఇరాన్ ఓడిపోదు. కాబట్టి ఇరాన్ ఓటమి అనేది అసంభవం. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇరాన్ యొక్క ఈ యొక్క హర్ముజ్ స్ట్రైట్ని ఆపడం అనేది అమెరికా తరం కాదు. కేవలం అమెరికాకు ఉన్నది ఓన్లీ శాంతి చర్చలే. శాంతి చర్చల ద్వారా మాత్రమే ఇరాన్తో ఒప్పందానికి రావాలి. అందుకే 1979 నుంచి ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఈ విషయాలన్నీ తెలిసి వాళ్ళ యుద్ధ నిపుణుల ఆలోచనల ప్రకారం ఇరాన్పై దాడి చేయలేదు. కాకపోతే ఇప్పుడు ట్రంప్ చేసిన అతిపెద్ద తప్పిదం ఇరాన్ మీద దాడి చేయకూడదు. బికాజ్ ఇరాన్ ఈజ్ ద ఇన్విన్సిబుల్. ఓడింప సత్యం కాని 6 కంట్రీస్ ఉంటాయి భూమి మీద. ఒకటి రష్యా, ఇండియా, తర్వాత ఇప్పుడు ఇరాన్ లాంటి దేశాలు కొన్ని, చైనా, అమెరికాలు. ఈ దేశాన్ని అటాక్ చేయకూడదు ఎవరు వెళ్ళి. మరి ఇరాన్ని ట్రంప్ అటాక్ చేశాడంటే దట్ ఈస్ ద కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ది విషెస్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ ది మిలిటరీ ఎక్స్పర్ట్స్ అండి. ఈ ట్రంప్ తాను చేసిన గోతులో తానే పడ్డాడు. ట్రంప్ ఇప్పుడు పీకేక్స్ పర్వతాల్లో ఉన్న ఇరాన్ అణు కార్యక్రమం ఏమీ చేయలేడు అనేది ఇక్కడ అవగతం అయిపోతుంది. రైట్ సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.